హాయ్ అండి, నమస్తే. ఈరోజు మష్రూమ్స్ స్వీట్ కార్న్ కర్రీ చేస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మష్రూమ్స్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయండి. ఇది హెల్త్కి చాలా మంచిది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా ఈ మష్రూమ్స్ చాలా మంచిదండి. ఈరోజు అయితే నేను మష్రూమ్స్లో స్వీట్ కార్న్ వేసి చేస్తున్నానండి. ఇక్కడ 200 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాను. అలాగే 100 గ్రామ్స్ స్వీట్ కార్న్ తీసుకున్నానండి. ఇక్కడ స్వీట్ కార్న్ బదులుగా మీకు నచ్చిన కూరగాయలు ఏవైనా వేసి కూడా చేసుకోవచ్చు. ముందు మష్రూమ్స్ని శుభ్రంగా కడిగేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చిన్నగా ఉంటే 2 ముక్కలు చేసుకోండి సరిపోతుంది. పెద్దగా ఉన్నట్లయితే 4 ముక్కలు చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకుందాము. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వరకు వేస్తున్నానండి. ఇవి వేగడానికి కొద్దిగా ఉప్పు కలిపేస్తున్నాను. ఈ ఉప్పు కలిపిన తర్వాత 1 నిమిషం ప్లేట్ పెట్టుకుందామండి. ఈ ఉల్లిపాయలు మగ్గిపోతాయి. ప్లేట్ పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు బాగా మగ్గిపోయి పింక్ కలర్లోకి వచ్చేసాయండి. వీటిని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. వీటిని బాగా కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయండి. ఇప్పుడు దీంట్లో మనం 4 టమోటాలను మిక్సీ జార్లో వేసి మెత్తని ప్యూరీలా చేసి వేసుకోవాలండి. ఇలా వేయడం వల్ల గ్రేవీ చిక్కగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది కొద్దిగా ఉడికేటప్పుడు దీంట్లో కరివేపాకు, ఒక 6 పచ్చిమిర్చీలు వేసుకుందాము. ఇప్పుడు వీటిని బాగా కలిపేసుకోవాలండి. ఇవి ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత కూరకు సరిపోయేంత కారం వేసుకుందాము. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం సరిపోయేంత మాత్రమే వేసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాము. మనం ఉల్లిపాయలు వేగేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసామండి. ఇప్పుడు ఈ టమాటోకు సరిపోయేంత ఉప్పు మాత్రమే వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపేసి ఈ మసాలా అంతా బాగా ఉడికే వరకు ఒక 2 నిమిషాలు ప్లేట్ పెట్టేసుకోవాలి. ఇలా మగ్గనివ్వడం వల్ల మసాలాలన్నీ బాగా ఉడుకుతాయండి. చూడండి, ఇప్పుడు మసాలాలన్నీ బాగా ఉడికి ఆయిల్ పైకి వచ్చేసింది. మరొకసారి దీన్ని కలిపేసుకుందాము. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ వేస్తున్నానండి మష్రూమ్స్. అలాగే స్వీట్ కార్న్ కూడా వేస్తున్నా. ఎందుకంటే ఈ మష్రూమ్స్ కానీ స్వీట్ కార్న్ కానీ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి. 5 నిమిషాల్లోనే ఇవి ఉడికిపోతాయి. మీరు వేరే వెజిటబుల్స్ ఏమైనా వేయాలనుకుంటే వాటిని ముందు వేసుకోవాలండి. చివరిలో మష్రూమ్స్ ఇలా సాఫ్ట్గా ఉండేవి వేసుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము ఇవి ఉడకడానికి 1 గ్లాస్ నీళ్ళు వేసుకుందాము. ఇలా నీళ్ళు వేసుకున్నాక మరొకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 3 నిమిషాల సేపు ప్లేట్ పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు మన కర్రీ అంతా బాగా ఉడికబట్టి దగ్గరికి అయిపోయిందండి. దీంట్లో 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలిపేసుకోవాలి. ఈ గరం మసాలా వేసిన తర్వాత కూడా 1 నిమిషం ఉడకనివ్వాలండి. అప్పుడైతేనే ఈ మసాలా ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇది ఉడుకు పడుతూ ఉంది కదండి. ఈ మష్రూమ్స్ని 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు ఉడకనివ్వరాదు. కొద్దిగా కరివేపాకు, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుందామండి. అంతే అండి. ఈ మష్రూమ్ స్వీట్ కార్న్ కర్రీని చాలా ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. ఇది చపాతీ రొట్టెల్లోకి చాలా బాగుంటుంది. దీంట్లో మీరు వేరే రకాల వెజిటబుల్స్ వేయాలన్నప్పుడు అవి ముందుగానే వేసి ఉడికించుకోవాలండి. అంతే అండి, చాలా త్వరగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మష్రూమ్ స్వీట్ కార్న్ కర్రీని ఒక బౌల్లో తీసి సర్వ్ చేసుకుందాము. చూసారుగా ఫ్రెండ్స్, చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకున్నాము. ఈరోజు మేమైతే జొన్న రొట్టెతో తీసుకుంటున్నామండి. చాలా టేస్టీగా ఉంది. చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.